ఏంటి పూజే మీ అక్కని తెలిసిపోయిందా? అవునండి. ఇంతకాలం నేను ఎదురు చూస్తున్న మా అక్క పూజేనండి. నాకిప్పుడే అర్థమైందే దాని చెల్లెలివి నువ్వే అని. అయినా పూజ మీ అక్కనే విషయం నువ్వు ఎవ్వరితో, ముఖ్యంగా పూజతో చెప్పకూడదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? మీ అక్క ఇప్పుడే మర్డర్ చేసింది. కావాలంటే ఈ వీడియో చూడు. చెప్పురా, చెప్పు చెప్పు, నా చెల్లెలెవరో చెప్పు, నా చెల్లెలెవరో చెప్పు. లేదు, తను కావాలని చేయలేదు. పెనుగులాటలో తోసేసింది. అనుకోకుండా జరిగింది. కానీ కావాలనే అతన్ని చంపాలనే ఇంటెన్షన్తోనే ఇంటికి పిలిచి మరీ చంపేసిందని కోర్టులో నేను వాదిస్తాను. నీకు తెలుసు కదా నేను లాయర్నని. ఏమైందండి? మీరెందుకెలా మాట్లాడుతున్నారు? అసలు మేమిద్దరం అక్క చెల్లెలమని ఎందుకు తెలియకూడదు అనుకుంటున్నారు? ఎందుకంటే నువ్వు దాని చెల్లెలివని తెలిసిన మరుక్షణం ఆస్తిలో సగం నీకొచ్చేస్తుంది కదా. మర్డర్ చేశాననే షాక్లో మీ పూజ అక్కుంది, ఓదార్చు. కానీ నువ్వే తన చెల్లెలివని చెప్పకుండా ఓదార్చు. గట్టిగా పట్టుకుని ఏడవాలనుందన్నావు కదా, ఏడు. కాదు అని చెప్పి నిజాన్ని నువ్వు బయట పెట్టావే అనుకో, నీ అక్క జైల్లో ఉంటుంది, తర్వాత ఉరికంబం మీద ఉంటుంది. నీ ఎక్కెవరో నీకు పూర్తిగా తెలిసిన క్షణం తను ఒక ప్రమాదంలో పడుతుంది. అది ఏ రూపంలో ఎటు నుంచి వస్తుందో తెలీదు. అందుకే త్వరపడు, తస్మాత్ జాగ్రత్త. సరే, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. నా అక్కన్న విషయం నేను చెప్పను. ఇంకా వెళ్ళు.
కావాలని చంపలేదు క్రాంతి. నా చెల్లెలు ఎవరో చెప్తాను, డబ్బులు కావాలంటే ఇస్తాను, రమ్మన్నాను. వీడు నా చెల్లెలు ఎవరో చెప్పకుండా తన వీడియోలున్నాయి, అవి బయట పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ విషయం తట్టుకోలేక వెనక్కి నెట్టాను అంతే. కానీ నాకు భయంగా ఉంది. నన్ను పోలీసులు పట్టుకెళ్ళిపోతారా క్రాంతి? వద్దు పూజ, ఏం కాదు, నేనున్నాను కదా, నువ్వేం భయపడకు. క్రాంతి, పూజ, క్రాంతి, పూజ. అదిగో మీ బావ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈ శవాన్ని దాచిపెట్టాలి, పద. ఎక్కడ పెడదాం? పూజ, ఇక్కడ దాచిపెడదాం. పూజ, ఏంటి క్రాంతి, ఇక్కడేం చేస్తున్నారు? ఆ చెమటలేంటి? అబ్బా, ఏం లేదండి. సరే రండి, పూజ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. సరే త్వరగా రండి. రేయ్ షిక, వెయిట్ చేసి లాభం లేదు. గిరిగాడేమయ్యాడో వాళ్ళింటికెళ్ళి తేల్చుకుందాం. బండెక్కండ్రా, తీరా బండి. అమ్మా, అమ్మా, అమ్మా రండి. కిరణ్ పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అయిన సందర్భంగా పూజతో కేక్ కట్ చేయిస్తున్నాడు. ఏంటి అంత నీరసంగా ఉన్నావు? ఏమైంది? ఏం చెప్పమంటారులే, మా కంప మునిగింది. ఇంకేం చెప్పాలి? పూర్ణి, ఏం లేదండి, నిన్నంతా గుళ్ళు చుట్టూ ఇవాళంతా పెళ్లి పనులు చేస్తున్నాం కదా, అందుకే బాగా అలసట వచ్చేసింది. పూజ, కేక్ కట్ చేయి. 1 minute.
బండిక్కడే ఉంది. మరి వీడెక్కడున్నాడ్రా? ఫోన్ ఎవరిదో రింగ్ అవుతుంది ఇక్కడ. నా ఫోన్ రింగ్ అవుతుంది. పూజ అదేంటి ఎంత హ్యాపీ మూమెంట్లో కూడా నీకు చెమటలు పడుతున్నాయి? అంటే ఫ్యాన్లన్నీ ఆఫ్లో ఉన్నాయి కదా, అందుకే తనకి. అవును, అందుకే చెమటలు పడుతున్నాయి. అబ్బా, వీడు లిఫ్ట్ చేయట్లేదు. రే, మీరిక్కడే ఉండండి. వాళ్ళ సంగతి ఏంటో నేను తేల్చుకొస్తాను. మా వాడికి మీ అమ్మాయితో నిశ్చితార్థం జరగడం, ఇలా పెళ్లి పత్రికల దాకా రావటం అంతా క్రాంతి వల్లే. లవ్ యూ క్రాంతి. చెప్పింది గుర్తుంది కదా? పూజ నీ అక్క అన్న విషయం బయటపెడితే నేను ఆ వీడియోని బయటపెడతాను. ఇక మేం వెళ్ళి పెళ్లి పనులు ప్రారంభించుకుంటాం. శుభలేఖలు అవి ఏర్పాటు చేసుకుంటాం. వస్తామండి. వస్తాం పూజ. వస్తాను పూజ. ఇదిగో నీకోసం గిఫ్ట్గా తీసుకొచ్చాను. వస్తాను పూజ. బాయ్ బ్రో. బాయ్. వస్తానంటీ. ఏయ్, నన్ను జైలుకి పంపించి మీరందరు ఇక్కడ హ్యాపీగా శుభకార్యాలు చేసుకుంటున్నారా? కర్పూరం. ఏయ్, ఎవరు నువ్వు? హ, నువ్వేనా ఈ పూజని నీ ఇంటి కోడల్ని చేసుకుంటోంది? నేనెవరో వీళ్ళందరికీ తెలుసు. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? నీ పెళ్ళాం వల్ల, ఈ కుటుంబం వల్ల నాశనం అయిపోయిన దాన్ని.
ఇక మీదట మీ కంటి మీద కునుకు లేకుండా చేస్తారని చెప్పడానికే వచ్చాను. చూడు, ఇలా శబదాలు చేసి నా చేతిలో చావు దెబ్బలు తిని ఇంతకాలం జైల్లో చిప్పుకూడు తిన్నావు. ఇంకా బుద్ధి రాలేదా నీకు? అప్పుడు దెబ్బ నువ్వు కొట్టావే, పడ్డాను, ఆయన నిలబడ్డాను. కానీ ఈసారి నేను కొట్టే దెబ్బ నిలబడే ఛాన్స్ మీలో ఎవ్వరికీ ఇవ్వను. ఇంతకీ మా గిరిగాడెక్కడా? మీ గిరి గురించి మాకేం తెలుసు? తెలీదా? మరి వాడి బండి ఎందుకు మీ ఇంటి ముందుంది? మా ఇంటి ముందు ఉండడం ఏంటి? క్రాంతి, గిరి ఏమైనా వచ్చాడా? లేదు, వాడు మన ఇంటి కిందకు వస్తాడు. అవును, అసలు వాడు ఇంటికే రాలేదు. మరి ఉదయం నుంచి వాడెందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? తీరా చూస్తే వాడి బండి మీ ఇంటి ముందుంది. వాడిని ఏమైనా చేశారటే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేనంతా మేము గుడిలో ఉన్నాం. ఇవాళంతా ఫంక్షన్ చేసుకుంటున్నాం. మీ వాడి బండి మా ఇంటి ముందు ఎందుకుందో మాకేం తెలీదు. అయినా దరిద్రుడి బండి మా ఇంటి ముందు ఎందుకు? మీరే తీసుకెళ్ళండి. వాడొచ్చిన తర్వాత ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదో వాడిని అడగండి. పోతాను. వాడొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేస్తే అన్నీ తెలుసుకొని బయటికి పోతాను. ఏంటి ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుంది? నా ఫోన్ రింగ్ అవుతుంది. హలో, అవన్నీ అవసరం లేదు. హలో, అవన్నీ అవసరం లేదు. కంపెనీ కాల్, లోన్ ఇస్తారంట. లోన్ కావాలా అని. చూడండి, మీ గిరి ఇక్కడికి రాలేదు. ఇంకెప్పుడు రచ్చ చేయడానికి మా గుమ్మంలోకి రాకండి.